హాయ్ అండి అందరికీ. చూడండి ఈ పాతి పిల్లలు ఎంత క్యూట్గా ముద్దు ముద్దుగా ఉన్నాయో. యాక్చువల్గా అయితే నేను ఇన్ని బాతు పిల్లల్ని చూడడం ఇదే ఫస్ట్ టైం అండి. మా హస్బెండ్ చెప్తూ ఉండేవాడు, ప్రతిసారి వాళ్ళ ఊర్లో ఇలా బాతులను తీసుకుని వచ్చి ప్రతి వింటర్కి అక్కడ ఒక 3 months వరకు అక్కడే ఉండి వాళ్ళు ఒక బ్యాచెస్గా చిన్న చిన్న పిల్లలు తీసుకుని వచ్చి వాళ్ళు పెంచుకొని తర్వాత తీసుకెళ్తారంట. వినడమే కానీ నాకెప్పుడు ఈ బాతులు అసలు కనిపించిందే లేదు. కానీ ఈసారి మాత్రం మా హస్బెండ్ వాళ్ళ ఊరి నుంచి మా ఊరికి వెళ్తున్న దారిలో ఇవంతా ఇట్లా సైడ్ నుంచి ఆ షెల్టర్స్ అంతా కనిపిస్తున్నాయి. ఇంక సరే అక్కడ ఏదో ఉంది అంటే అవే బాతులు అని చెప్పి అన్నాడు. ఇంక అక్కడ బాతులు ఉన్నాయి అని తెలిసిన తర్వాత మనం ఎందుకు ఊరుకుంటాం. ఇంకా వాటి దగ్గరికి వెళ్ళామన్నమాట. అక్కడికి వెళ్తే అప్పుడే ఆ షెల్టర్స్లో నుంచి మార్నింగ్ బయటకు వదులుతున్నారు. అవన్నీ ఒక్కసారిగా వస్తుంటే ఎంత క్యూట్గా, అస్సలు నాకైతే అక్కడి నుంచి రాబుద్ధి కూడా కాలేదు. ఒక మోర్ దెన్ ½ an hour దాకా మేము అక్కడే స్పెండ్ చేసాము. అలాగే అక్కడ బాతులు పెంచే వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళతో కొంచెం సేపు అలా మాట్లాడామన్నమాట. అంటే ఈ బాతులు ఈ చిన్న చిన్న పిల్లల్ని ఎక్కడి నుంచి తీసుకొస్తారు, ఇలా ఎన్ని రోజులు పెంచుతారు, తర్వాత ఏంటి అనేసి ఇదంతా అడిగామన్నమాట. వాళ్ళు చెప్పింది ఏంటంటే వింటర్ సీజన్లో ఒక 3 months వరకు ఇక్కడే దగ్గరలో ఆ ఊర్లోనే చాలా లేక్స్ అలా ఉన్నాయి. వాటిల్లోనే అలా తిప్పి వీళ్ళు ఫీడ్ ఇలా ఇప్పుడు చూస్తున్నాం కదా అలా ఫీడ్ చేస్తారంట. తర్వాత రోజంతా అలా తిప్పుకొని వచ్చి ఒక 3 months వరకు పెంచితే అవి కొంచెం పెద్దగా అయిపోతాయంట. ఆ తర్వాత వాటిని ఒక్కొక్క బాతు లెక్కన అమ్మేస్తారు. ఇంకా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఈ బ్యాచ్లోనే ఒక 7K బాతులు ఉన్నాయన్నమాట. సో వాళ్ళు ఏం చేస్తారంటే మిగిలినవి ఇంకా ఫామ్స్లో అట్లా వేసేసి అమ్మేస్తాము అని చెప్పారు. సో ఈ 3 months వీళ్ళు కూడా ఇక్కడే స్టే చేస్తారు ఈ బాతులతో పాటు. సో ఇక్కడే వండుకొని ఇక్కడే పడుకోవటము అంతా. ఏమంటే వాళ్ళు లేకపోతే మళ్ళీ ఆ బాతులు ఎవరన్నా తీసుకెళ్ళిపోతారేమో, లేకపోతే ఇంకేమన్నా అటాక్ చేస్తాయి అనేసి వాళ్ళు కూడా అక్కడే ఉంటారంట. సో వీళ్ళు ఎలా చేస్తారంటే 9 o'clockకి అట్లాగా ఆ షెల్టర్ నుంచి బయటికి తీసుకొని వచ్చి ఇలా ఓపెన్ ఏరియాలో వదులుతారు. వదిలేసి ఇక్కడ ఒక ½ an hour వీటికంతా ఫీడ్ చేసేసి తర్వాత 10కి 10:30కి అలా పొలాల్లోకి తీసుకెళ్తారనమాట. ఆ పొలాల్లో లేకుల్లో అస్సలు లేకుల్లో ఉన్నప్పుడు చూడాలి ఎంత బాగుంటాయి అసలు. ఆ వాటర్లో పైన తేలుకుంటూ వెళ్తూ ఉంటాయి ఈ బాతులంతా. అది ఒక బ్యాచ్ లాగా పోతుంటుంది. చూడడానికైతే చాలా బాగుంటుందండి. మేము అది క్యాప్చర్ చేయలేకపోయాము, అంతసేపు మేము ఉండలేకపోయాము. మేము అడిగినప్పుడు వాళ్ళకు ½ an hour పైన పడుతుంది మేము బయటికి తీసుకెళ్ళడానికి అని అన్నారు. సో అందుకే మేము అది క్యాప్చర్ చేయలేకపోయాము. అసలు ఇక్కడే ఎంత బాగున్నాయి అసలు ఇన్ని బాతులు. ఇక్కడ చూడండి ఇవి ఇంకా చాలా చిన్న పిల్లలు. మిగతావి వీటిని ఎక్కడ తొక్కేస్తాయో అనే భయంతో వాళ్ళు ఇలా సపరేట్గా ఒక ట్రబ్లో వేసి ఉంచారు. ఈరోజు మార్నింగ్ అయితే నాకు చాలా ప్లెజెంట్గా స్టార్ట్ అయింది. అస్సలు నా మూడ్ అంతా రీఫ్రెష్ అయిపోయింది. ఎంత బాగా వీటి అరుపులు. నార్మల్గానే నాకు ఎక్కడైనా ఒక చిన్న బర్డ్ కనిపిస్తే దాన్ని ఫోటో తీసుకుంటా, దానికి ఏదో ఎక్సైట్ అయిపోయే టైప్ అనమాట. అట్లాంటిది ఇన్ని బాతుల్ని, అది చిన్న చిన్న పిల్లలు, వీటిని చూస్తుంటే నాకైతే ఎంత హ్యాపీగా అనిపించిందో. మీరు ఫస్ట్ టైం ఇన్ని బాతులు చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది, ఎంత ఎక్సైటింగ్గా ఉంది అనేది నాకు కామెంట్ చేయండి, నేను తెలుసుకుంటాను. ఇక్కడైతే చూడండి బయటకు వచ్చే తొందరలో అవి కంప్లీట్గా మెస్ నుంచే బయటకు వచ్చేసాయి. కానీ అవి ఎట్లా లోపలికి వెళ్ళాలో అర్థం కాకుండా అక్కడక్కడే తిరుగుతూ ఉన్నాయి. ఇంకా లోపల ఉండే వాటికైతే ఇంకా టెన్షన్ పాపం. అవి ఎట్లా పోతే అట్లానే పోతున్నాయి. సో ఫైనల్గా అవి లోపలికి ఎక్కడి నుంచి వెళ్ళాలా ఏంటనేది అర్థం కావట్లా. సో మొత్తానికైతే ఇక్కడ లోపలికి వెళ్ళే దారి కనిపించినట్టుంది. ఈ కార్నర్లో వెళ్ళిపోయాయి. Music licensing reimagined.
సో ఇదండి ఈరోజు బెస్ట్ అండ్ హ్యాపీ మూమెంట్. మీ సపోర్ట్ అయితే నాకు చాలా అవసరం అండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. Artlist.io